శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఆత్మిక మార్గంలో ముందుకి సాగిపోతూ మనము స్వయమును నిస్సంకల్ప మరియు నిశ్చింత స్థితి వరకు తీసుకువెళ్ళాలి. ఈ ప్రపంచమును మనము ఆట వలె సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. ఏ ప్రభావము మన మనసుపై పడకూడదు. మనుషుల మనసులో ఒక స్వాభావిక భావన పనిచేస్తుంది. అది ఏమనగా పగ తీర్చుకునే భావన. ఎవరైనా మన గురించి ఏమైనా చేసి ఉంటే మనసులో వారిపై పగ తీర్చుకునే కోరిక ఉంటుంది. వారు పడిపోతూ ఉంటే అప్పుడప్పుడు సంతోషపడతారు. అప్పుడప్పుడు వారికి అవమానం కానీ గ్లాని కానీ జరుగుతూ ఉంటే సంతోషపడతారు. ఇలా పగ తీర్చుకునే భావన అందరిలోనూ స్వతహాగా ఉంటుంది. దీని కారణంగా అప్పుడప్పుడు జరిగేదేమనగా అలా తిరుగు ఏమీ పగ తీర్చుకోలేని కారణంగా మనసుపై బుద్ధిపై ఒక ఒత్తిడి ఉండిపోతుంది. సూక్ష్మమైన ఒత్తిడి. ఇది వ్యక్తిని భారంగా చేస్తుంది. సంతోషాన్ని లాగేసుకుంటుంది. తేలికగా ఉండనీయదు. ఈ ఒత్తిడి దేహములో కూడా అనేక జబ్బులకు జన్మనిస్తుంది. మనము అందరము ఈ సృష్టిలో మహనీయ ఆత్మలము. ఈ సృష్టిలోని అన్ని ధర్మాల వారికి పూర్వజులము, విశ్వ కళ్యాణకారులము. మరి ఆలోచించండి, ఎవరి మీదైనా పగ తీర్చుకుంటామా? ఒకవేళ తన ద్వారా ఎవరికైనా కష్టము కలిగినా ఆ కష్టమును నివారించే బాధ్యత మరలా మనదే అవుతుంది. కావున తన మనసులో క్షమాభావమును ధారణ చేద్దాము. మనము మహాన్ ఆత్మలము, మహావీరులము. క్షమ వీరస్య భూషణం అని చెప్తారు. క్షమించడము వీరులకి ఆభూషణము, లేక వారి శక్తి యొక్క పరిచయము అని. మరి మనము ఈరోజు ఈ శుభకార్యము చేద్దాము. ఎవరైనా మన గురించి ఏమి చేసినా ఈ జన్మలో కానీ లేక పూర్వ జన్మలలో కానీ వారిని సత్యమైన మనస్సుతో క్షమిద్దాము. ఈ జన్మలోవైతే మనకి గుర్తుంటాయి. అటువంటి వ్యక్తులని తన ఎదురుగా గుర్తు చేసుకోవాలి. సంకల్పం చేయాలి, నేను మహాన్ ఆత్మను, మీ అందరికీ క్షమాదానం ఇస్తూ ఉన్నాను. మీరు ఏమి చేసినా దేనికో వశమై చేశారు. కావున సత్య హృదయంతో నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. దానితో పాటు వారికి ఆశీస్సులు కూడా ఇవ్వాలి. మీకు సద్బుద్ధి లభించుగాక, మీరు పవిత్రంగా అవ్వాలి, మీరు సుఖదాయకులుగా అవ్వాలి, అందరికీ మిత్రులుగా అవ్వాలి అని. అలాగే పూర్వ జన్మలలో కూడా ఏ ఆత్మలైతే మనకి కష్టమును కలిగించారో సూక్ష్మ రూపంలో వారిని ఇమర్జ్ చేసుకోవాలి. ఎదురుగా చూస్తూ వారిని కూడా సత్య హృదయంతో క్షమిస్తూ ఆశీస్సులని ఇవ్వాలి. ఇటువంటి సూక్ష్మ వైబ్రేషన్స్ యొక్క బంధనాలలో మనము బంధింపబడి ఉంటే ఇక అవి సమాప్తమవుతాయి. ఎంతో తేలిక ధనము మనకి అనుభవం అవుతుంది. ఆ తరువాత మనస్సులోనే ఎవరికైతే మనము కష్టమును కలిగించామో వారిని కూడా క్షమాదానము అడగాలి. అప్పుడు ఎంతో తేలికగా అవుతాము. ఒక అలౌకిక సంతోషము, విశేష సుఖ అనుభవము కలుగుతుంది. మరి ఈరోజు మనము తప్పకుండా ఈ పని చేద్దాము. ఉదయము చేద్దాము, సాయంత్రము చేద్దాము, మనసుకి నచ్చినప్పుడల్లా చేద్దాము. ఈ రోజంతా మనము బాప్దాదాని మన వద్దకి ఆహ్వానిస్తూ ఉందాము. అప్పుడప్పుడు శివబాబాను, అప్పుడప్పుడు బాప్దాదాను. శివబాబాను ఆహ్వానించి బాబాని తన తలపై ఛత్ర ఛాయగా చూసుకుందాము. బాప్దాదాను ఆహ్వానిస్తే దివ్య ఫరిస్తా ఎగురుతూ నా ఎదురుగా నిలచి ఉన్నారు. బాబా తన వరదాని హస్తము నా తలపై ఉంచారు. చెప్తున్నారు, పిల్లలు మీరు చింతించకండి, నేను ఉన్నాను కదా, నేను మీ తోడు ఉన్నాను. నేను ఉండగా మీరు చింతిస్తున్నారా? ఇక నేను ఉండి లాభమేమున్నది? కావున నిశ్చింతగా ఉండండి అని
బాబా ఇలా చెప్తున్నట్లుగా అనుభవం చేసుకుందాము. ఈరోజు పదే పదే ఇలా బాప్దాదాను ఆహ్వానిద్దాము. బాబా ఇలా మాట్లాడుతున్నట్లుగా విందాము. జీవితమును నిశ్చింత చక్రవర్తిగా తయారు చేసుకుందాము. ఓం శాంతి.